తెలుగుదేశం పార్టీ అధినేత తను 1995 నాటి సీఎం అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు 4.0 పాలన అంటున్నారు. కానీ పార్టీలో కూడా చంద్రబాబుకి పట్టు చిక్కిన దాఖలాలు కనిపించట్లేదు. పార్టీ నేతలు కూడా చంద్రబాబుని ఖాతరు చేస్తున్న ఆనవాళ్లు లేవు. దీంతో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ కట్టు తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ అధినేతకు పట్టు లేకపోవడమే ఇందుకు కారణంగా చాలామందే భావిస్తున్నారు. కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అధినేతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదా అనే అనుమానం కలుగుతుంది. అధిష్టానం ఆదేశాలను యథేచ్ఛగా ధిక్కరించేయడం అందుకు కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తన ఎమ్మెల్యేలకి చంద్రబాబు అనేక రకాలుగా హితబోధ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో వేలెట్టకండి, శాండ్ సిండికేట్లో దూరకండి, ఇట్లా చాలా రకాల మాటలు చెప్తున్నారు. అవన్నీ మాటలకే పరిమితం అన్నది బహిరంగ రహస్యం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు నాయకులు ఇదేచ్ఛగా అటు మద్యం ఇటు ఇసుక దోచుకుంటున్నటువంటి వైను జనమంతా గుర్తిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇతర వ్యవహారాలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో నెట్టేస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల సెక్స్ స్కాండల్స్, కొంతమంది ఎమ్మెల్యేల లైంగిక వేధింపులు, ఇంకొంతమంది ఎమ్మెల్యేల నోరు పారేసుకుంటున్నటువంటి వైను, ఇలాంటివన్నీ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ కాకరేపాయి, చాలా పెద్ద వివాదాన్ని సృష్టించాయి. జూనియర్ అభిమానుల్లో మంట పుట్టించాయి. వాళ్ళంతా రోడ్డెక్కి ఆందోళన చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఏకంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే పరిస్థితి వరకు వెళ్ళాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేతో టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కథ ఎట్టా సాగుతుండగానే శ్రీకాకుళంలో సీనియర్ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపాల్ మీద లైంగిక వేధింపులకి అన్ని రకాలుగాను దాడులకు పూనుకున్నటువంటి వైను దుమారం రేపుతోంది. ఒక ఎస్సీ మహిళా ప్రిన్సిపాల్ మీద రాత్రిపూట వీడియో కాల్ చేయాలంటూ వేధింపులకు పాల్పడిన కోన రవికుమార్ ధోరణి దుమారం రేపుతుంది. ఇప్పటికే కోన రవికుమార్ ఇసుక దందాలు యథేచ్ఛగా సాగిస్తుంటే దాన్ని సహించలేక టీడీపీ శ్రేణులే రోడ్డెక్కాయి. టీడీపీ కార్యకర్తలే కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో కూడా కోన రవికుమార్ పేరు వినిపించడం, ఆ ప్రిన్సిపాల్ని లక్ష్యపూరితంగా టార్గెట్ చేసి ఆమెను బదిలీ చేయించడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యను తీసుకొస్తున్నాయి. ఈ రెండు ఒకవైపు నడుస్తున్నటువంటి తరుణంలోనే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీడియో కాల్స్తో సహా బయటపడ్డారు. ఆ వీడియో ఎవరు బయటకు విడుదల చేశారన్న దాని మీద టీడీపీలోనే చాలా పెద్ద వివాదం నడుస్తుంది. టీడీపీ మహిళా నేతలు నువ్వంటే నువ్వన్నట్టుగా గుంటూరు ఈస్ట్లో కొట్లాటకి దిగే పరిస్థితి వచ్చేస్తుంది. ఇట్లా గుంటూరు, ఆముదాల వలస, మరొక వైపు అనంతపురం, వీటన్నింటికన్నా ముందు సచ్చివేడు, దానికి ముందు తిరువూరు, ఇట్లా అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇదేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి వైనం ఆ పార్టీ అధిష్టానానికి చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. అంటే దీనన్నిటికీ అసలు కారణం అధినేత ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా, అధిష్టానం ఎన్ని మాటలు చెప్తున్నా వీటిని కిందన ఎమ్మెల్యేలు ఖాతరు చేయకపోవడమే అనే మాట వినిపిస్తోంది. చంద్రబాబుని ఎన్ని చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోవట్లేదు అనే దానికి ఇది ఒక సంకేతంగా చాలామంది చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే అధికార కేంద్రాలు పెరగడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ఒకవైపు చంద్రబాబు, రెండో వైపు నారా లోకేష్ అన్నట్టుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కాదంటే చంద్రబాబు, చంద్రబాబు కాదంటే నారా లోకేష్ ఎవరొకరు తమను రక్షిస్తారులే అనేటువంటి ధీమా ఆయా ఎమ్మెల్యేల్లో పెరుగుతోంది అనే మాట వినిపిస్తోంది. ఆయా నాయకులు రెండు అధికార కేంద్రాలుగా పార్టీలో నడుపుతున్నటువంటి తరుణంలో కిందన ఎమ్మెల్యేలు ఎవరు చంద్రబాబుని ఖాతరు చేయకపోవడం, ఆయన మాటని పాటించకపోవడం, ఆయన ఆదేశాలని పట్టించుకోకపోవడం, ఇలాంటి పరిస్థితి టీడీపీలో పెరుగుతున్నటువంటి తీరు ఆ పార్టీ పుట్టి ముంచేసే దిశ వరకు కూడా వెళుతుందా అనే ఆందోళన కేడర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఏడాదిలో సుపరిపాలన పేరుతో ఇచ్చినటువంటి పిలుపుని సగం మంది ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా అరకొరగా అడపాదడప ఏదో చేసేమనేటువంటి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారు. అంటే అధిష్టానం ఎంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు తీసుకున్నా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరనేటువంటి విషయం వెల్లడవుతుంది. ఎట్టా మొత్తంగా చంద్రబాబు మాటని టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలే పట్టించుకోకపోవడం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. ఆ పార్టీ తీరును చాటుతుంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందోననేటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తోంది.